ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మనం చెప్పింది చేస్తాడు, మనం ఆడించినట్టు ఆడతాడు. రాజావారితోనే అమర్యాదగా ప్రవర్తిస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. నేను రాకేష్ని. రాకేష్ నువ్వా? హే రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను తెలుసా. సరే గాని నా మనవరాల్ని ఏం చేసావు? ఎక్కడ దాచావు? తనని తీసుకొచ్చి నా మనవడు ఆర్యకి అప్పచెప్పవా? పాపం వాడు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అబ్బా! ఈ భూపతి రాజా వారి మీద చేయి చేసుకుంటావా? ఎన్ని గుండెలు రా నీకు? రాజా భూపతి రాజానా? ఎవడ్రా రాజా భూపతి రాజా? నేనేరా. ఇది నా ఇల్లు, ఇది నా సంస్థానం. 5,000 కోట్ల ఆస్తికి అధిపతులు రా నేను. నువ్వు తప్పేసేదవరా రాకేష్? రై, నీకు పిచ్చి పట్టిందిరా ఫూల్. రాజావారిని పట్టుకుని ఫూల్ అంటావా? నీకు ఉరిశిక్ష ఇస్తాను ఏమనుకుంటున్నావు? రే రే రే, వాళ్ళేదో కట్టు కథలు చెప్పి వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారా? నువ్వు బకరాలాగా వాళ్ళ మాయలో పడ్డావు. ఓయ్, రాజావారిని బకరా చెక్కరా అంటే ఊరుకొని చెప్తున్నాను. నేనేం ఊరికే నమ్మలేదు తెలుసా. నా ఫోటో చూశాను, టైం ట్రావెలింగ్ కూడా చేశాను. ఇదిగో రాకేష్, నీకు విషయం తెలుసా? ఇప్పుడు జెండే యాదగిరి ఉన్నారు కదా, వాళ్ళప్పుడు నాకు సేవకులు. వాళ్ళు నాకు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు తెలుసా? నీలో కొట్టేవాళ్ళు కాదమ్మా. ఓయ్, మర్యాదగా నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. రే రే రే, నాకు మెంటల్ తెప్పించొద్దు చెప్తున్నా నీకు. ఇదిగో, ఎంత మాట పెడితే అంత మాట అనొద్దు చెప్తున్నా. రై, నువ్వు వాళ్ళ మాయలో పూర్తిగా పడిపోయావురా. సరే గాని నా గురించి ఏమైనా చెప్పావా? చెప్పు చెప్పు, నా గురించి చెప్పావా? చెప్పు. ఏంటి అలా ఊపేస్తున్నావ్? ఆగు. చెప్పరా. ఫ్రెండ్ ఫ్రెండ్ శంకర్ గారు, త్వరగా రండి. ఏమైంది? ఆ రాకేష్ వచ్చాడు. చెప్పాను కదా వాడు వచ్చి తీరుతాడని. పదండి. నిన్ను ఓయ్, ఏంటి వీడు ఇలా పారిపోయాడు? యాదగిరి సార్, పిల్లలు జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.